నమస్కారం శ్రోతల్లారా. నా పేరు రాజేశ్వరి కుంట్ల. ఇవాళ మనం ఒక చిన్న జరిగిన ఒక సిచ్యువేషన్‌ని గురించి మాట్లాడుకుందాం. నేనొకసారి యూఎస్‌కి పనిచేస్తున్నాను ఒక క్లయింట్‌తో. ఆ క్లయింట్ దగ్గర ఒకడు సీనియర్ డెవలపర్‌గా జాయిన్ అయ్యాడు. నేనిక్కడ ఆఫ్‌షోర్ నుంచి డెవలపర్‌గా వర్క్ చేస్తున్నాను. ఒకరోజు మా అప్లికేషన్‌లో లేకపోతే మేము చేసిన పనిలో కొంచెం తప్పులున్నాయని చెప్పి ఒక ఆవిడ, అంటే ఆమె తెలుగామె, అంటే సీనియర్ డెవలపర్ కూడా తెలుగు వాళ్ళు. ఆమె ఇష్యూ రైజ్ చేసింది. ఇట్లా ఒక అప్లికేషన్ పని చేయట్లేదు, కొంచెం చూడండి. సరే మేము చూసాము, మాకు అర్థం కాలేదు. సరే తనని కాల్లో పెడదామని చెప్పి కాల్లో ఇన్వైట్ చేశాక నా స్క్రీన్ ఎందుకు, సీనియర్ డెవలపర్ కదా, సీనియర్ డెవలపర్ స్క్రీన్ షేర్ చేపిద్దామని చెప్పి తనని షేర్ చేయమన్నాను. తను చేశాడు. తను చేశాక అప్లికేషన్ ఫ్లో చూపిమంటున్నారు. అంటే ఆ, ఎలా లాంచ్ అయింది ఏంటి అని మాకు తెలుస్తుంది కాబట్టి మేము ఓపెన్ చేసి వస్తున్నాము. సో తను ఒక యూజర్ ఐడి ఇచ్చింది. ఆ యూజర్ ఐడితో లాగిన్ అయ్యాము. లాగిన్ అయ్యి ఆ, అక్కడ బ్యాక్ ఎండ్లో, అంటే వెనక పక్క ఉండే స్టోరేజ్ డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్లో రికార్డు స్టోర్ అయిందో లేదో చెక్ చేయండి అని. సరే మనవాడు ఓపెన్ చేసిండు. సో టెస్టర్ యాజ్ యూజువల్గా నేరేట్ చేస్తుంది కాబట్టి, సో ఆ అబ్బాయిని సెలెక్ట్ స్టార్ అని కొట్టమన్నారు. సో ఈ సెలెక్ట్ స్టార్ అనేటప్పుడు దీన్ని కమాండ్స్ అంటారు. ఈ కమాండ్స్ ఎందుకంటే ఏదైనా రికార్డు క్రియేట్ అయినా, ఏదైనా స్టోరేజ్ లో అన్నా ఆ స్టోరేజ్ ని మొత్తం రిట్రీవ్ చేసి చూపిస్తుంది మనం చేసింది కరెక్టా కాదా అని. అయితే ఆమె అట్లా సెలెక్ట్ స్టార్ అని కొట్టమని. సో మామూలుగా జనరల్ గా డెవలపర్స్, లేకపోతే ఇంజనీరింగ్, ఐటీ కానీ, సిఎస్సి కానీ, లేకపోతే ఈసీ కానీ ఇట్లా చేసిన వాళ్ళకి ఒరాకిల్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ లో ఎస్క్యూఎల్ అనేది ఉంటుంది. సో అక్కడ సెలెక్ట్ స్టార్ అంటే ఆస్ట్రిక్ కొడతారు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో అండ్ సో ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అతను ఏం చేశాడంటే సెలెక్ట్ ఎస్టీఏఆర్ అని కొట్టాడు అనమాట. కొట్టగానే ఇంకా నేను ఆఫ్షోర్ లో నేను నవ్వుకుంటున్నా, అది పక్క ఆమె జాయిన్ అయ్యి నవ్వుకుంటుంది. వెంకట్ ఎస్టీఏఆర్ కాదు, ఆస్ట్రిక్ ఉంటుంది, షిఫ్ట్ పట్టుకొని ఆస్ట్రిక్. సో తను ఇంకా నవ్వు ఆపుకోలేకపోతుంది, నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను, నేను నా వల్ల కావట్లేదు అని కాల్ కట్ చేసింది. తను యూఎస్ లో ఉంటుంది, సీనియర్ డెవలపర్ కూడా యూఎస్ లో ఉంటుంది. అయితే నన్ను అడుగుతున్నాడు, ఏంది బ్రో నేను ఏమైనా తప్పు కొట్టానా అంటే, నువ్వు నీ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 8 years ఎక్స్పీరియన్స్. నువ్వు 8 years ఎక్స్పీరియన్స్ అని చెప్పి సెలెక్ట్ ఎస్టీఆర్ అని కొట్టడం ఏంట్రా, అది తప్పు కదా అంటే, ఓకే ఓకే నాకు తెలియదు బ్రో, మరి నువ్వు ఎక్స్పీరియన్స్ పెట్టావు కదా అంటే, నేను పెట్టాను కానీ నాకు లేదు, నేను మొన్నే మాస్టర్స్ అయిపోయింది ఇక్కడ యుఎస్ లో కామన్ ఫేక్ పెట్టడం, అట్లా నేను ఫేక్ పెట్టించాను. కానీ అది ఆ ఆ పర్టికులర్ థింగ్ నేను పనిచేసిన వాళ్ళు, లేకపోతే నాతో పాటు డెవలపర్స్ వేరే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నారు కూడా, ఎవరు ఎప్పుడు అలా టైప్ చేయలేదు. సో ఆ రోజు మాత్రం ఆ సిచ్యువేషన్ బాగా ఫన్నీ అనిపించింది. నాకు నిద్ర మొత్తం అంతా వదిలింది, ఎందుకంటే యూఎస్ పనిచేస్తున్నాను కాబట్టి. యా, అలా సరదాగా జరిగింది చెప్పాలనుకున్నాను. ఇంకా ఎన్నో జరిగిన కథల్లో నుంచి మీ అందరికీ కథలు చెప్తానని నమ్ముతూ సైన్ ఆఫ్ ఇవాళకి.